సంతనూతలపాడు మండలం ఎనిగిపాడు గ్రామంలో గ్రామస్తులు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారు పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణల మధ్య జరిగిన ఈ వేడుకలకు వేలాది మంది భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. సంతనూతలపాడు మండలం ఎనిగిపాడు గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో దాతల సహకారంతో సుమారు 40 లక్షల వ్యయంతో నూతనంగా పోలేరమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా జూలై 3, 4, 5 తేదీల్లో 3 రోజుల పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, హోమాలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 6:30 వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పోలేరమ్మ తల్లి పోతురాజు విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహోత్సవానికి సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు దాతలు చేసిన సేవలను ఎమ్మెల్యే అభినందించారు. ప్రతిష్ఠ మహోత్సవం అనంతరం వేలాది మంది భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ కంకణం కట్టుకున్న యజమానులు మీరు కంకణాలు తీయించుకొని భక్తులు అమ్మవారికి ప్రసాదాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. గురువారు కొంచెం సైడ్ జరగాలన్నా సార్ కనమాట సైడ్ జరగండి అటు ఇటు జరగండి కొంచెం జరగాల సైడ్ వెనక్కి జరగండి
అనే కొంచెం వెనక్కి జరగాల. నెట్టుకోవద్దు. చూడండి సరే చూడు. నా పేరు ఎన్నిపాడు గ్రామంలో ఇప్పటి నుంచో చెట్లు ఉంది ఒక నేలల్లో. దానికి ఇప్పుడు ఊరు మొత్తం కమిటీలో చందాలు వసూలు చేసి 40 లక్షలు అయింది. మళ్ళీ చెప్పమంటారా? ఎన్నిపాడు గ్రామంలో పోలేరమ్మ తల్లి ఇప్పటి నుంచో పూర్వకాలం నుంచి అక్కడ చెరువులో ప్రతిష్టపడింది. అది దాన్ని నీళ్ళలోనే ఉంది. ఇప్పుడు ఎన్నిపాడు గ్రామ కమిటీ మొత్తం కలిసి ఇట్లా 40 లక్షలు వసూలు చేసి ఇట్లా ఈరోజు గుడికి బాగా ఘనంగా గుడి ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతిష్ఠించబడు. ఎనిగిపాడు పేరు మనపాటి వెంకట్రావు. ఎనిగిపాడు గ్రామంలో నాకు తెలియక ముందు నుంచి 100 సంవత్సరాలుగా నీళ్ళల్లోనే అమ్మవారికి పూజలు చేసేవాళ్ళు 10 సంవత్సరము. ఇప్పుడు ఊరు ప్రజలందరూ పెద్దలందరూ కలిసి మాట్లాడుకొని కమిటీగా ఏర్పడి ఒక 40 లక్షల డబ్బులు వ్యయంతో గుడిని నిర్మించి అమ్మవారిని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయడం జరిగింది ఈరోజు ఘనంగా. దీనికి సహకరించిన పెద్దలు, గ్రామ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.